హలో గైస్, ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఈ వీడియో అయ్యాక మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. రఘుతాత 2 hours 8 minutes రన్ టైంతో G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని చూడటం జరిగింది. మన మహానటి కీర్తి సురేష్, పార్కింగ్ మూవీ ఫేమ్ ఎంఎస్ భాస్కర్ అండ్ రవీంద్ర విజయ్ లీడ్ రోల్స్ చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే స్టోరీ మొత్తం 1960s 70s బ్యాక్డ్రాప్ లో జరుగుతూ ఉంటది. మన హీరోయిన్ వచ్చేసి ఒక రైటర్ కమ్ బ్యాంక్ ఎంప్లాయ్ అండ్ ఆడమగలో ఎవరు ఎక్కువ కాదు సమానమైన భావించే అమ్మాయి. ఇంకా తను హిందీ పొజిషన్ కి వ్యతిరేకంగా ఉంటది, పోరాడుతుంది. ఇలాంటి ఒక అమ్మాయికి ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి, తను నమ్మిన సిద్ధాంతం ఏం చేసింది అండ్ లాస్ట్ కి ఏం జరిగింది అనేది స్టోరీ. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ అనిపించింది గైస్. నాకెందుకు అలా అనిపించిందో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసి అర్థం చేసుకోండి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇబ్బందికరమైన సీన్స్ ఏమీ లేవు, చూడొచ్చు. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే కీర్తి సురేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ హిందీ పొజిషన్ గురించి బాగా టచ్ చేశారు ఈ సినిమాలో. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ మంచిగా నవ్వుకుంటాం. క్లైమాక్స్ కూడా బాగుంది. 1970s లో అని బాగా చూపించారు. ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోవాలి. ఇంకా విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ ఏంటి ఇంకా అవ్వట్లేదు, నిదానంగా వెళ్తుంది అనిపించింది. ఇంటర్వెల్ కానీ మెయిన్ పాయింట్ స్టార్ట్ అవ్వదు. రవీంద్ర విజయ్ గారి పర్ఫార్మెన్స్ బాగున్నా క్యారెక్టర్ కి మోటివ్ అనేది ఇంకా బెటర్ గా చూపించుంటే బాగుండేది. సాంగ్స్ డబ్బింగ్ సాంగ్స్ లాగే అనిపించాయి, అంతగా ఎక్కలేదు. కీర్తి సురేష్ గారు వాయిస్ కాకుండా వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించారు. నాకైతే అంతగా అనిపించలేదు గైస్. కొన్ని హిందీ సీన్స్ కి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇచ్చారు, అది అందరికీ అర్థం కాకపోవచ్చు. ఫైనల్ గా ఒక ముక్కలో చెప్పాలంటే కొంచెం స్లో ఉన్నా ఒకసారి అయితే చూడొచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చి 2.5/5. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.